గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ సంక్రాంతి సందర్భంగా ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో సమగ్ర ప్రతిపక్షం అవసరమంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం అవసరం, అది ప్రజాస్వామ్య పరిరక్షణకు ముఖ్యమైన భాగమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి తన తాజా వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు. బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు జీవిత చరిత్ర ఉనిక పుస్తక ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివిధ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా అంతే ప్రాధాన్యత ఉందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది అన్నారు. ప్రతిపక్షం పాత్ర. ఆయన అభిప్రాయం అయితే బలమైన ప్రతిపక్షం ఉండటం వల్లే పాలనలో సమతుల్యత ఉంటుంది. అధికార పక్షం తప్పులు చేయడానికి భయపడుతుంది. ప్రజలు ప్రతిపక్షం పోరాటాన్ని గమనించి వారి ప్రయత్నాలను గుర్తించి భవిష్యత్తులో అవకాశం ఇస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. గత బారాస తన 10 ఏళ్ల అసెంబ్లీ కార్యకలాపాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు సమకాలీన రాజకీయ పరిస్థితిని పరిశీలించవలసిన అవసరాన్ని రేకెత్తించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సహా ఇతర పార్టీలో విమర్శలకు కారణమైంది. ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి మాటల ద్వారా అసెంబ్లీలో సజావుగా చర్చ జరగాలని ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. రేవంత్ చేసిన అభిప్రాయాలు కాంగ్రెస్ శ్రేణుల్లో మార్పునకు దోహదపడతాయని, ప్రతిపక్షం ప్రభుత్వ తీరును సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచిస్తున్నాయి. ప్రతిపక్షానికి ఉన్న ప్రధాన బాధ్యత ప్రజల సమస్యలను చర్చలకు తెచ్చి ప్రభుత్వ తీరును ప్రశ్నించడం. కానీ రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా బీఆర్ఎస్ హయాంలో కొన్ని కీలకమైన విషయాలు మరుగున పడిపోయాయని, వాటిని ప్రజల ముందుకు తెచ్చే బాధ్యత ప్రతిపక్షానిదే. నవ్వదగిన ప్రతిపక్షం కాకూడదు. శక్తివంతమైన ప్రతిపక్షం ఉండడం వల్లే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆయన స్పష్టంగా చెప్పారు. అవమానాలు అడ్డంకి కావద్దు. ప్రతిపక్ష నాయకుడిని అవమానించకుండా అతడి పాత్రకు గౌరవం ఇవ్వడం వల్లే రాజకీయం మరింత పరిపక్వంగా ఉంటుంది. ఇక రేవంత్ రెడ్డి సూచించినట్లు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకం. ఇది కేవలం విమర్శలు చేయడానికే కాకుండా ప్రభుత్వ తీరును సమర్థవంతంగా ఎదుర్కొనడం ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందడమే లక్ష్యంగా ఉండాలి. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాలు బలంగా నిలబడితేనే ప్రజాస్వామ్యం మరింత మెరుగవుతుందని ఈ చర్చ మనకు గుర్తు చేస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ ఆఫర్ను గులాబీ బాస్ కేసీఆర్ ఉపయోగించుకుని అసెంబ్లీకి హాజరై నిర్ణయాత్మక సలహాలు సూచనలు ఇస్తారేమో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.